సాధారణంగా ఏ వస్తువుకైనా ఒక కాల పరిమితి ఉంటుంది. కొన్ని రోజులు వాడిన తర్వాత అది పాడైతే పక్కన పెట్టాల్సిందే. ఏ వస్తువు సంగతి ఎలా ఉన్నా దాదాపు ప్రతి ఇంట్లోనూ ఏళ్ల తరబడి వినియోగించే వస్తువులు కొన్ని ఉంటాయి. అవే వంట పాత్రలు. కొందరు పుట్టింటి వారు ఇచ్చారనో లేక చెడిపోలేదు కదా అనే కారణంతో వాటిని ఏళ్ల తరబడి వాడుతూ ఉంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఆహారం ఎంత బలవర్ధకమైందైనా ఏళ్ల నాటి వంట పాత్రల్లో వండినా నిల్వ చేసినా అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి కాలం తీరిన వంట పాత్రలు ఎందుకంత ప్రమాదకరం? ఎలాంటి వాటిని ఉపయోగిస్తే ప్రయోజనం కలుగుతుంది? ఆరోగ్య స్పృహ బాగా పెరిగిన నేటి రోజుల్లో అంతా ఆహారానికి చాలా ప్రాధాన్యమిస్తున్నారు. ఆహారంలో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు. మరవడం అనే కన్నా తెలియక ఓ తప్పు చేస్తున్నారు. అదే వంట పాత్రలను ఏళ్ల తరబడి వినియోగించడం. ఇప్పటి వరకు ఈ మాట వినుకున్నా ఇది మాత్రం నిజమే. పాత్రలను ఎంతగా శుభ్రం చేస్తున్నా వాటిని ఏళ్ల తరబడి వాడితే ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకున్నట్లే. అన్ని వస్తువుల లాగానే వంట పాత్రలకు కూడా ఓ ఎక్స్పైరీ సమయం ఉంటుంది. ఇతర వస్తువుల లాగానే వంట పాత్రలు కూడా కాలం గడిచే కొద్దీ షెల్ఫ్ లైఫ్ కోల్పోతాయి. కొద్ది కాలం గడిచిన తర్వాత వంట పాత్రల మీద ఉన్న టెస్లాన్ కోటింగ్ తొలగిపోయి నాణ్యత తగ్గుతుంది. ఇదే ఆరోగ్యానికి చేటు చేస్తుందని అంటున్నారు నిపుణులు. కాబట్టి ఆయా వస్తువుల్ని గడువు తేదీని బట్టి మార్చడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. లేకుంటే అలాంటి వంట పాత్రల్లో ఉండే రసాయన కణాలు ఆహారం ద్వారా శరీరంలోకి చేరి వివిధ అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు అల్యూమినియం పాత్రల్లో వంట వల్ల పార్కిన్సన్, అల్జీమర్స్, జీర్ణ సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా వాళ్ళు కానీ చేసిన పరిశోధనలో అనేక పరిశోధనా సంస్థలు ఏం చెప్తున్నాయంటే మనం వాడేటువంటి లోహాలే మన పాలిటి శాపాలు అవుతాయి. ముఖ్యంగా మన భారతదేశంలో పూర్ మ్యాన్ సిల్వర్ అని, జర్మన్ సిల్వర్ అని, సామాన్యులు వెండిగా పిలిచేటువంటి అల్యూమినియం పాత్రలు మనం ఎక్కువగా వాడుతున్నాం. అల్యూమినియం పేదల పాలిటే కాదు పెద్దల పాలిటి కూడా శాపం ఇది. ఎందుకనంటే అల్యూమినియంలో లీచింగ్ ఎఫెక్ట్ అంటాం. పులుసు కూరలు వండినప్పుడు ఏం జరుగుద్దంటే ముఖ్యంగా ఇగురు కూరలు అంత ప్రమాదం కాదు, కానీ అల్యూమినియం సంబంధించినటువంటి బాండీల్లో కనుక వండినట్టయితే, అల్యూమినియం పాత్రలో తిన్నట్టయితే, అల్యూమినియం పాత్రలో వండినట్టయితే ఈ అల్యూమినియం లీచింగ్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఒక రసాయనిక ప్రక్రియని లోపల వాడేటువంటి పదార్థాలతో జరిపి అవి శరీరంలోకి స్లోగా చేరతాయి. ఈ అల్యూమినియం ఎంత ప్రమాదకరంటే మనకి పార్కిన్సన్ కానీ, ఆల్జీమర్స్ కానీ, మెదడు సంబంధించినటువంటి రోగాలు కానీ, అలాగే జీర్ణ ప్రక్రియకు సంబంధించినటువంటి వాటిని చేయటంలో కానీ, నరాల యొక్క బలహీనతను చేయటానికి కానీ ప్రధానమైనటువంటి శత్రువు. నాన్ స్టిక్ ప్యాన్స్, కడాయి, తవా వంటివి ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ భాగమయ్యాయి. వీటితో వంట సులభంగా పూర్తవుతుందన్న ఉద్దేశంతో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఏళ్ల తరబడి ఒకే పాత్ర ఉపయోగించడం మంచిది కాదు. ప్రతి 2 నుంచి 5 ఏళ్లకు ఒకసారి వీటిని మార్చడం తప్పనిసరి. ఒకవేళ అంతకంటే ముందే వీటికున్న టెస్లాన్ కోటింగ్ తొలగిపోయినా, ఆహారం అంటుకుపోయినట్లుగా అనిపించినా అలాంటి పాత్రలను పక్కన పెట్టేయడం మేలు. చెక్క స్పూన్లు 2 ఏళ్లకోసారి మార్చాల్సి ఉంటుంది. అవి విరిగినా, పడినా, దుర్వాసన వస్తున్నా గడువు తేదీతో సంబంధం లేకుండా వాటిని మార్చి కొత్తవి కొనుగోలు చేయడం మంచిదంటున్నారు నిపుణులు. కాయగూరలు తరిగే చెక్క కటింగ్ బోర్డుకు ఇది వర్తిస్తుందంటున్నారు. ఇక కొంతమంది కాయగూరలు కొయ్యడానికి ప్లాస్టిక్ కటింగ్ బోర్డు వాడుతుంటారు. ఈ క్రమంలో కత్తిగాట్లు లోతుగా పడినా, రంగు మారినా దీన్ని పక్కన పెట్టాలి. అంతేకాదు ప్రతి 1 నుంచి 2 ఏళ్లకోసారి ఈ బోర్డుని తప్పనిసరిగా మార్చాలంటున్నారు నిపుణులు. పిండి కలపడానికైనా, ప్యాన్ కి నూనె రాయడానికైనా సిలికాన్తో తయారైన స్పాచ్యులా, బ్రష్ ఉపయోగిస్తుంటారు చాలా మంది. అయితే వీటిని 2 నుంచి 4 ఏళ్లకోసారి మార్చాలంటున్నారు నిపుణులు. ఒకవేళ వీటిపై లోతుగా గీతలు పడినా, వేడికి చివర్లు కరిగినట్లు అనిపించినా, మరీ మృదువుగా మారినా ఉపయోగించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
పీలర్ను 1 నుంచి 2 ఏళ్లు, చాకులను 5 నుంచి 10 ఏళ్లు, గ్రేటర్ను 3 నుంచి 5 ఏళ్లకు ఒకసారి మార్చడం మంచిదని అంటున్నారు వైద్యులు. తుప్పు పడితే ఈ గడువు తేదీతో సంబంధం లేకుండా ముందే వాటిని మార్చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఎంత వద్దనుకున్నా కొన్ని వస్తువుల్ని నిల్వ చేయడానికి, భద్రపరచడానికి ప్లాస్టిక్ డబ్బాలని ఉపయోగించాల్సి వస్తుంటుంది. అయితే వీటిని కూడా 1 నుంచి 3 ఏళ్లకు ఒకసారి మార్చాలి. ఒకవేళ వాటిపై ఆహారపు మరకలు పడినా, వాటి తాలూకు వాసనలు వెలువడినా తప్పనిసరిగా మార్చాలంటున్నారు నిపుణులు. అలాగే పీఈటీ, హెచ్డీపీఈ, పీపీ వంటి గుర్తులున్న ప్లాస్టిక్ డబ్బాల్ని మాత్రమే ఎంచుకోవాలని, పీవీసీ, పీఎస్ వంటి గుర్తులున్నవి మంచివి కాదని చెబుతున్నారు. వీటిని వేడి ప్రదేశాల్లో ఉంచకుండా జాగ్రత్త పడడము ముఖ్యమే. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల్ని చక్కగా వినియోగిస్తే 10 నుంచి 15 ఏళ్లు మన్నుతాయని చెబుతున్నారు. ఒకవేళ ఆయా ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు అవి రంగు మారినా, తుప్పు పట్టినా తప్పనిసరిగా మార్చాలని అంటున్నారు. లేకుంటే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు. ఆయా వస్తువుల్లోని కనిపించని రసాయనాల వల్ల వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఫుడ్ కుక్ చేసేవాళ్ళు గృహిణులు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ కోటెడ్ మనకి ప్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పాత్రలు అవి కూడా కుక్ చేసేటప్పుడు ఊడిపోయి వచ్చేస్తున్నాయండి అన్నారు. ఇదంతా కూడా ఆహారంలో కలిసిపోతుంది. అందుకని ఫిజికల్గా, కెమికల్గా అంటే రసాయనికంగా ఉంటాయి కాబట్టి పాత్రలు ఈ రసాయనికంగా ఎక్స్చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి చూడండి, కొన్ని పాత్రలో పెడితే ఆహారం బాగుంటుంది, నిల్వ ఉంటుంది. అందుకని కుక్ చేసిన పాత్ర కాకుండా మళ్ళీ మార్చమంటుంటారన్నమాట. అందుకని సిరామిక్ అని బెస్ట్ పూర్వం రోజుల్లో చూసాం. అలాగే గ్లాసు కూడా, దాంట్లో లెడ్ లేని గ్లాస్ అయినట్లయితే కూడా చెయ్యొచ్చు. ఈ రోజుల్లో ఇనుప వంట పాత్రల వాడకం పెరిగిపోయింది. అయితే ఇవి తుప్పు పట్టినా, విరిగిపోయినా మార్చడం మంచిది. ఇక ప్రెషర్ కుక్కర్ను బ్రాండ్ను బట్టి 5 నుంచి 8 ఏళ్లకు ఒకసారి మార్చాలి. అంతేకాదు దాని రబ్బర్ రింగ్, విజిల్ వంటివి డ్యామేజ్ అయిన ప్రతిసారి మార్చుకోవడం మంచిది. అయితే ఆయా వంట పాత్రలు, సామాగ్రి వాడకం, వాటిని శుభ్రం చేయడం, స్టోరేజ్ విషయాల్లోనూ కొన్ని ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటిస్తేనే అవి మరింత కాలం మన్నుతాయి. మనకి పూర్వకాలంలో చెప్పుకునేవాళ్ళు ఇత్తడిలో ఆహార పదార్థాన్ని వండాలి, అలాగే రాగిలో ద్రవ పదార్థాలను స్వీకరించాలి, అలాగే కంచు పదార్థాల్లో, కంచు పళ్ళాల్లో, కంచు పాత్రలో మనం ఆహారాన్ని స్వీకరించాలని మన పూర్వకాలంలో శాస్త్రాలు చెప్పినటువంటి విధంగా మనకి ఇంకా మన పూర్వీకులను గమనిస్తే మట్టి కుండల్లో, మట్టి పాత్రల్లో ఆహారాన్ని వండుకుని తిని సుమారుగా 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఎంతో ఆరోగ్యంగా చివరి దాకా ఉండేవాళ్ళు. కానీ నేటి ఆధునిక యుగంలో ప్లాస్టిక్ యొక్క వాడకం పెరగటం వల్ల, అలాగే అల్యూమినియం ఇలాంటి పాత్రల యొక్క వాడకం పెరగటం వల్ల మనుషులు క్యాన్సర్, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధుల బారిన పడి తమ యొక్క ఆరోగ్యాలను పాడు చేసుకున్నారు. కొన్ని ఇళ్లల్లో 40-50 ఏళ్ల నాటి వంట పాత్రలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కారణం పుట్టింటి వారు ఇచ్చారన్న సెంటిమెంట్ తో వాటిని పక్కన పెట్టకుండా వాడడమే. అయితే ఇవి మరింత ప్రమాదకరం. అలాంటి పాత్రలు కాలం గడుస్తున్న కొద్దీ క్రమంగా అరిగిపోయి వాటిలోని రసాయనాలు బయటకు వస్తాయి. అలాంటి పాత్రల్లో వండినా లేక నీరు నిల్వ చేసినా ఆ రసాయనాలు శరీరంలోకి చేరి అనారోగ్యానికి కారణమవుతాయి. ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. క్యాస్ట్ ఐరన్ మంచిదేనా? మనం అల్యూమినియము, కాపరు లేదా ఇంకా తక్కిన టెఫ్లాన్ కోటెడ్ వాటికంటే కూడా క్యాస్ట్ ఐరన్ మంచిదే. కానీ అన్నిటికంటే మంచిది ఏది అంటే గ్లాసు, స్టీల్. ఈ 2 పాత్రలు ఉపయోగించుకుంటూ ఉంటే కనుక మనకి చాలా ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా మనం కుక్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. బాగా హైలో పెట్టేసేసి ఫ్రై చేసే మాత్రం ఎప్పుడూ కూడా టెఫ్లాన్ వాటిల్లో వాడకండి. గుజ్జు లాంటివి కావాలంటే కూరలు అటువంటి వాటిలో చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది స్టీలు, ఇత్తడి, అల్యూమినియం పాత్రలను వినియోగిస్తున్నా కొందరు వింటేజ్ కుక్కర్ వేర్ పై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కారణం వీటిలో వండితే చక్కటి రుచితో పాటు ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. ఈ క్రమంలోనే మట్టి, ఇనుప పాత్రలకు రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి సోపేన్ కుక్వేర్ కూడా చేరింది. పేరు మోడర్న్ గా ఉన్నా ఇవి పాతకాలపు రాతి పాత్రలే. కొత్తగా ఈ కాలం వారి అభిరుచులకు తగినట్లుగా రూపుదిద్దుకొని మరీ మార్కెట్లో కొలువు తీరాయి. వీటిని వినియోగిస్తే ఆరోగ్యం మన సొంతమవుతుంది.
మారుతున్న కాలంతో పాటే ఇప్పుడు కొత్త కొత్త రోగాలు పుట్టుకు వస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. చిన్న జబ్బు వచ్చినా చికిత్స కోసం చేసే ఖర్చుతో జేబు గుల్లవుతుంది. అందువల్ల ఆహారం, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూనే ఇప్పుడు కాలం తీరిన వంట పాత్రలను పక్కన పెట్టడం కూడా ముఖ్యమే. లేకుంటే కోరి అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లే.